హాయ్ అండి, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ సీజనల్గా దొరికేటువంటి చిక్కుడు గింజలతో మసాలా గ్రేవీ. ఫైబర్ రిచ్చే కాదండి, ప్రోటీన్ రిచ్ కలిగినటువంటి ఈ మసాలా గ్రేవీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇక్కడైతే 1/2 kg దాకా చిక్కుడుకాయలను తీసుకున్నానండి. వీటిని తమిళంలో అయితే మొచ్చ అని అంటారు, తెలుగులో ఆనప గింజలను కూడా అంటారండి. ఇవి 1/2 కిలో తీసుకొని వీటి పైన ఉన్నటువంటి తోలుని ఒలిచేసేసి గింజల్ని మాత్రం సపరేట్ చేసుకోవాలి. నేను తీసుకున్నటువంటి 1/2 కిలో చిక్కుడుకాయలకి 200 గ్రాముల దాకా చిక్కుడు విత్తనాలు అయితే వచ్చాయి. వీటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 1/2 చిప్ప కొబ్బరి సన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ గసగసాలు, 1/2 ఇంచి అల్లం, అలాగే ఒక 5-6 రెబ్బల వెల్లుల్లిని కూడా వేసి ఒక 1/2 లోటా నీళ్ళని చేర్చుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఇలా ఉండాలి, మెత్తగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ గిన్నెను పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని పోపును వేపుకోవాలి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి 2 ఉల్లిపాయలను వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగాలండి. చాలా అది ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 రెమ్మల కరివేపాకును వేసి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా చేర్చుకోవాలి. ఇలా చేర్చుకొని 1 నిమిషం సేపు వేపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం సన్నగా తరిగినటువంటి 2 టమాటాలు కూడా వేసుకొని టమాటోలు ఎర్రగడ్డలు బాగా మగ్గేదాకా వేపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం సేపు బాగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో దానికి సరిపడినంత ఉప్పును కూడా చేర్చుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 1 నిమిషం సేపు బాగా మగ్గనివ్వాలి. 1 నిమిషం సేపు తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి చిక్కుడు గింజల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొద్దిగా ఒక 1/2 లోటా దాకా నీళ్ళని వేసి ఒక 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని ఇందులో చేర్చుకోవాలి. అలాగే ఒక 1/2 లోటా నీళ్ళని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటి బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటి కలుపుకున్న తర్వాత మనం అందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా తెలపండి. చూసారు కదా, 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూతను తీసేసి ఒకసారి వీటంటి మిక్స్ చేసుకునేసి సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం. ఎమ్మీగా ఉండేటువంటి చిక్కుడు గింజల మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది.